ముఖ్యంగా ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ మీద ముఖ్యమంత్రి గారు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ప్రజెంట్ సిటీని మర్చిపోతున్నారు. 1,40,00,000 మంది ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ సిటీ గురించి బాగోగులు పట్టించుకోకుండా ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ మీద మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి సిటీ డెవలప్మెంట్ అథారిటీ శంకుస్థాపన చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, హైదరాబాదులో ఫస్ట్ మీరు వీధులు శుభ్రం చేసే శానిటరీ సిబ్బందికి కావాలి, కొరత ఉన్నది. హైదరాబాద్లో తీవ్రమైన చెత్తా చెదారం పేరుకపోతుంది. వాటిని శుభ్రపరచండి, ప్రజలకు మంచి జీవనాన్ని అందించమని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు అందించండి. అనేక కాలనీలలో మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళ కోసం అందరూ కూడా కొట్లాడుతున్నారు. 750 MGD రోజు సరఫరా కోసం అవసరమైతే ఈరోజు మీరు సరఫరా చేస్తున్న 500 MGD మాత్రమే. 250 MGD తగ్గిపోతుంది. కాబట్టి అన్ని కాలనీలకు మంచినీటి సరఫరా ఉద్ధరించమని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. చాలా కాలనీలలో ఇవాళ మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, కరెంటు సరఫరా సరిగా ఉండలేదు. మరి కరెంటు సరఫరా పునరుద్ధరించండి, మరి పబ్లిక్ని రక్షించమని చెప్పి కోరుతా ఉన్నాం. దోమలు గరిచి ప్రజలు భరించలేక దోమలతోటి అంటువ్యాధులు మరి లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వచ్చి ఆసుపత్రుల పాలైపోయి ప్రజలు ఆగమ్య గోచరంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని రక్షించండి. హైదరాబాద్ సిటీని పట్టించుకోండి. హైదరాబాద్ సిటీలో మీ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి హైదరాబాద్ సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ జీవిస్తున్న ప్రజలను రక్షించమని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. దీన్ని గాలికి వదిలేస్తాడు, ఫ్యూచర్ సిటీలో ఏదో చేస్తామంటారు. హైదరాబాద్ సిటీని డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. నిజంగా కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీని అనేక రకాలుగా డెవలప్మెంట్ చేశారు. ఇలా ఫ్యూచర్ సిటీ ల్యాండ్ కూడా 14,000 ఎకరాలని కండిషనల్ అక్విజేషన్ అంటే ఒక కండిషన్ పెట్టి అక్విజేషన్ చేస్తారు. అంటే ఈ పర్పస్ కోసం ఈ ల్యాండ్ని వాడతాం, మేము దీన్ని ఒక ఫార్మా సిటీగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ రోజు కండిషనల్ అక్విజేషన్ చేశారు. ఎందుకు ఫార్మా సిటీ రావాలంటే, హైదరాబాద్ సిటీ ఐటీగా అంతో ఇంత గ్రోత్ బాగానే ఉంది. ఒకవైపు ఫార్మా సిటీగా డెవలప్ చేస్తే మరి సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రింగ్ రోడ్ ఉన్నది. మరి ఒక సైడు ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఇంకో సైడ్ ఫార్మా సెక్టర్ డెవలప్ అయితే ఈ గ్రోత్ మరింత ముందుకు పోతుంది. తద్వారా హైదరాబాద్ ప్రజలకు అన్ని సదుపాయాలు అంతే అన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఆలోచన చేసి ఫార్మా సిటీ కోసం కండిషనల్ అక్విజిషన్ చేసిండ్రు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారి పేరు కనిపించద్దు, కేసీఆర్ గారిది ఏమాత్రం కూడా గుర్తులు ఉండకూడదని ఒక దురుద్దేశంతో ఇవాళ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేసి నేనేదో చేసినా చెప్పుకోనికి ఒక ప్రయత్నం మాత్రమే ఇదని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరియట్కే కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు అప్పుడప్పుడు పోయి తొవ్వ మీద దాని మీదకి వస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా అనేక కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినవి తప్ప మీ హయాంలో మీరు ఆలోచన చేసిన ఒక్క ఫ్లైఓవర్ కూడా ఈరోజు కూడా ఫౌండేషన్ పడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర పడుతున్న ఏదైతే కొత్త డెవలప్మెంట్ ఉందో అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి డిపిఆర్ చేసి అంతా రెడీ చేసి పెట్టినాక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతే ఇప్పుడు మీరు మొదలుపెట్టిండ్రు. దాదాపు 31 STPలు ఇవాళ మీకు అందరూ మూసీ ప్రక్షాళన కోసం ఆ రోజు శాంక్షన్ చేసి 3,800 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రిలీజ్ చేస్తే 75% పనులు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పూర్తి అయినాయి 2023 కన్నా ముందు. దాని తర్వాత ఈ 31 STPలని మీరు రిబ్బన్ కత్తిరించి మాత్రమే ఓపెన్ చేసినారు. కష్టమంతా కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు ఒకసారి గుర్తించండి. ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు డెవలప్ చేయండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోగులు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, శానిటేషన్ సిబ్బంది ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ జనాలు లేని సిటీని ఫ్యూచర్ సిటీని మీరు ఊహించుకొని అక్కడ ఏదో చేస్తా అంటే ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ చరిత్ర 2.5 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అన్ని అబద్ధపు వాగ్దానాలే. ఇప్పుడే చూపెట్టిన ఫార్మా సిటీ రద్దు చేయమని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఫార్మా సిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ అంటుండ్రు. అలాగే నిరుద్యోగుల విషయానికి వద్దాం.
నిరుద్యోగులకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు, మరి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, మరి అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్న శాసనసభ్యులము, మరి శాసన మండలి సభ్యులు మేము రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాం, రాజీనామా చేస్తాం, ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు రాసి నియామక పత్రాలు ఇచ్చే లోపలనే ప్రభుత్వం ఒక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి. ఆ ఉద్యోగాలు కూడా కలుపుకొని నువ్వు ఈ 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా మరి ఫతే మైదాన్ స్టేడియంకి రాండి, అందరిని కూడా నిలబెడతా, ఒక్క తలకాయ తక్కువైనా మా తలకాయ నరుక్కుంటామని చెప్పేసి ఇవాళ నువ్వు ఛాలెంజ్ చేసినావు. ఆ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం. దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఇలా ఫతే మైదాన్లో నిలబెట్టేసేసి 12,600 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ ఇవాళ మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి 60,000 ఇట్లా ఉద్యోగాలు ఇచ్చిన అనే సంగతి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అదే నిజమైతే ఇట్లా మేము ముగ్గురము శాసనసభ్యులము, ఒక శాసన మండలి సభ్యులు, మేము రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావు అని చెప్పి సందర్భంగా నిన్ను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. అక్కడ అబద్ధమే, అన్ని రకాల అబద్ధాలే. కాబట్టి దయచేసి సిటీ విషయాన్ని ఒకసారి దృష్టి పెట్టండి. సిటీలో 1,40,00,000 మంది ఇలా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ నివసించే ప్రక్రియలో వాళ్ళ మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకు అన్నీ కూడా మంచి జరగాలి, తద్వారా ఈ ప్రాంత ప్రజలు ఒక జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి సిటీ మీద దృష్టి పెట్టండి, సిటీ ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం.